ధర్మస్థాపన కోసం మొదలుపెట్టి 9 ఏళ్ళు అయ్యి ఈరోజు 7 దుర్మార్గమైన రాజ్యాంగంలో దుర్మార్గమైన లైసెన్స్డ్ రౌడీలు, అంటే యూనిఫామ్ వేసుకున్న కాకి రౌడీలు, వాళ్ళు ఇంట్లో వాళ్ళు సరిలేక ఇది పరిస్థితి. ఒక బిడ్డని ఇప్పుడు 7 వదిలిన్నా కోటకి వెళ్తా ఉన్నా, ఇంకో బిడ్డ ఉంది. వెళ్తున్నా, ఆటో వాడు ఎక్కించుకోవాలి 2 గంటలు వెయిట్ చేసి. ఒక ఆటో అతను సూళ్ళూరుపేట, అతను కొంచెం చీల్ రోడ్ దాకా తీసుకొచ్చాడు. ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ నడిచి వెళ్ళాలి. అన్న వెళ్దామా? అది పరిస్థితి. అంటే కుక్క అంటే ఏదో వీళ్ళు తినేదే మాంసం, శవాలని. కుక్క ఏదో వేరే ఇక్కడి నుంచి వచ్చినట్టు, అది ఏదో ప్రపంచంలో చూడని జంతువు అయినట్టు, వీళ్ళకన్నా డేంజర్ అయినట్టు వీళ్ళు ప్రవర్తన. ఎన్నాటలు పోతుంది. అది ఒక ముద్ద అన్నం తిన్నాం, ఇది ఒక ముద్ద పెట్టాము. చీమలకి అవారి పెట్టా, చీమలకి దగ్గర బయట ఏ జీవి తింటుందో కోతో ఒక ముద్ద పెట్టా. ఇంకొకరో ఎత్తుకుపోతున్నా ఇంకో దారి పెట్టడానికి. కానీ ఈరోజు ఎంత మనశ్శాంతిగా ఉన్నానంటే డిసైడ్ అయిపోయా, దుర్మార్గం చేసేవాడిని ఏరి పారేయాలని డిసైడ్ అయిపోయా. ఈ బిడ్డల్ని ఇంత కష్టపెడుతున్నందుకు దుర్మార్గుల్ని ఏరి పారేయడం అంటే వార్నింగ్ ఇచ్చి వదిలేయడం కాదు, హిట్లర్ చేసినట్టు చేస్తాం. ఏం మొహమాటంలే ఇక్కడ. దుర్మార్గుడిని ఎత్తేయడంలో కృష్ణుడే చెప్పాడు, హిట్లర్ ఏంది. ఇంకా హిట్లర్తో కూడా చెప్పాలి, కృష్ణుడు చెప్పినట్టే. వాడు బంధువైనా ఎవడైనా ఎత్తేయమన్నాడు. అలాంటి వీళ్ళు బయట గుంపు బంధువుని ఎత్తమన్నప్పుడు అందుకనే కదా ఇంట్లో సరిలేదు అని అన్నా కూడా బయట వచ్చేసాను. కానీ దారి తప్పకూడదు. బతుకంటే దరిద్రంగా బతకడం కాదు, కామం కోసం బతకడం కాదు, విలువలతో బతకడం. అది సమాజంలో లేదు. నాతో పాటు ఇదో ఎన్ని కిలోమీటర్లు నడిచిపోద్దో తెలియదు బిడ్డ, నాతో పాటు నడిచి వస్తుంది పాపం. నన్ను నమ్ముకున్నందుకు వీడిని వదలకూడదు అన్న బాధతో పెడుతున్న ఒక కష్టాలు. అది దుర్మార్గం ఆ స్థాయిలో ఉంది. అడిగి ఒక 50 ఆటోలను విసుగు పెట్టి నడిచారు. రాత్రికైనా చేస్తా ఇబ్బందిగా. పరిస్థితి అంత దారుణంగా ఉంది. అడిగేవాడు లేడు, మంచికి సపోర్ట్ చేసేవాడు లేడు. ఏం చేయాలా చెప్పు? మంచికి నేనున్నాను అని వచ్చేవాడు ఒక్కలే. ఒక పూటగా భోజనం డబ్బులైనా అవి జీవాలకు పెట్టండి అంటే ఒక్కడికి మనసు కాదు. ఒక్కడివల్ల ఇప్పుడు దాకా మొన్న గొలవముల్లో ఒక అతను ఇచ్చాడు పాపం, గోపీకృష్ణ అని. అది కూడా 1 నెల పంపారు ఆయన. నెక్స్ట్ నుంచి కంటిన్యూ అవుతారా ఆగిపోతారా కూడా తెలియదు, చూడాలి. అది పరిస్థితి. ఇంకెక్కడ ధర్మం, ఇంకెక్కడ బాగుంటుంది. అయినా కరమా ఓయ్ చూడిటా, నన్ను నడిచి తీసిపోతున్నానా? బాడుగ ఆటో పెట్టుకుందామంటే 600 అడిగాను. షేర్ ఆటో అయితే ఇక్కడ నుంచి 50. ఎక్కించుకోవట్లే అక్కడ కూడా. డ్రైవర్ ఎక్కించుకుంటున్నా, కూర్చున్న ఏదోళ్ళు కుక్క అంటారు. ఈ గుంట నక్కల కన్నా నీచమైన వాళ్ళకన్నా ఇదేమన్నా దుర్మార్గమైందే.